మద్దులపల్లి. ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు గులగొట్టారు ఇల్లు? ఏం చెప్తారు? ఇల్లు అంటే ఇప్పటికీ 6 ఆర్డర్లు, హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. బోధనా బోర్డు చైర్మన్ ఇక్కడ అందరికి పట్టాలు ఇచ్చారు. 62 ఎకరాలు 7 గుంటల భూమి మొత్తం సర్వే చేసి చెప్పారు. అప్పటి నుండి కరెంటు ఇవ్వటం లేదు. కరెంటు ఇవ్వమని కూడా ఆర్డర్ ఉన్నది. అయితే కరెంటు వాళ్ళు ఇవ్వలే, మన వాళ్ళు తగిలిచ్చారు. తగిలిస్తే దాన్ని పీకిస్తున్నారు. ఆ రకంగా ఎదుర్కొంటే మళ్ళీ ఇక్కడ కలెక్టర్కి చెప్తే కలెక్టరే కరెక్ట్ ఇవ్వద్దు అని చెప్పాడు. దాంతో జనం సగం మంది కరెంటు లేదు, నీళ్లు లేవు అని చాలా మంది వెళ్ళిపోయారు. ఈ మధ్యలో జనం పండగ కాడికి పోయి కొంతమంది అనేక ఇబ్బందులు పడి ఇక్కడనే ఉంటున్నారు. కానీ పండగకి, పెళ్ళిళ్ళకి, వాటికి ఇటుకి బయటికి పోయేవారికి జనం ఉన్నారా లేరా అని మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం ఎవరు ఉండటం లేదు, ఎదుర్కోవాలి అని పెద్ద ఎత్తుగా పోలీసుల్ని కనీసం 2-3 వేల మంది పోలీసులు, ఆడ పోలీసులు, మగవాళ్ళు మొత్తం పెట్టి కూలగొట్టడం మొదలు పెట్టారు. వీళ్ళు కనీసం ఏడ్చుకుంటూ వద్దయ్యా, మాకు ఇక్కడ కూలి పని చేస్తున్నాము, ఇళ్లలో పని చేస్తున్నాము, మేమంతా పేదవాళ్ళమే అని ఎంత ఇది చేసినా కానీ వదిలిపెట్టలేదు. మొత్తం కూలగొట్టారు. అది ఎందుకు? హైకోర్టు ఆర్డర్లు ఉన్నా కానీ వాళ్ళు ధిక్కరించి ఇవన్నీ చేస్తున్నారు. జనం కూడా ఇదివరకు కనీసం 4 సంవత్సరాల క్రితం కూలగొట్టడానికి వస్తే జనం ఎదుర్కొన్నారు. ఎదుర్కొని అడ్డం పడ్డారు. అడ్డం పడితే తొక్కుకుంటూ వాళ్ళు ఇట్లా పెట్టి నెట్టుకుంటూ వచ్చారు. వచ్చి అప్పుడు కూలగొట్టడానికని వస్తే ఇక రాళ్ళు తీసి వేయటం మొదలు పెడితే అప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు జనం లేరు. జనం లేకుండా చూసి కూల కొట్టాలని ఒక పద్ధతి ప్రకారం ఇదంతా. ఎందుకంటే దమ్మపేటలో తుమ్మలోడి భూమి 40 ఎకరాలు పంచింది సంఘం. అక్కడ భూదాన భూమి కొరకు పెద్దగా పోరాటం చేసింది. వాళ్ళు మొత్తం ఎదుర్కొన్నారు. 100 కేసులు పెట్టారు. కేసులను ఎదుర్కొన్నారు. చివరికి గుండాల్ని పెట్టారు. గుండాల్ని కూడా కొట్టి ఇది చేశారు. అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. చైర్మన్ వచ్చి మా భూమి కొరకు ఇంత కష్టాలు పడుతున్నారే, మా భూమిని ఉన్నత వర్గాలు ఆక్రమించుకున్నారు, మీ సంఘం ఎప్పటికీ ఉండాలి, మీ పేదోళ్ళకి మేము ఖమ్మంలు ఇస్తాము అని వీళ్ళందరికీ 62 ఎకరాలు 7 గుంటల భూమి సర్వే చేసి అందరికి పట్టాలు ఇచ్చి అప్పచెప్పారు. అప్పటి నుండి కూడా పేదల మీద దాడులు ఇవన్నీ. ఎందుకు కూలుస్తారు మరి? మీకు పట్టాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఎందుకు కూల్చిరు? పట్టాలుంటే ఎందుకు కూల్చిరు? పట్టాలుంటే ఎందుకు? ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు చట్టాలు, కోర్టులు కూడా పనిచేయలేవు, మెజిస్ట్రేట్లు కూడా అమ్ముడు పోతున్నారు. కృష్ణయ్య గారు చెప్పాడు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి. మేము జడ్జీలం కూడా అమ్ముడు పోతారు. పేదోళ్ళందరూ జైళ్ళల్లో ఉన్నారు. ఉన్నోడు ఎమ్మటే పోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఉన్నోళ్ళు డబ్బులున్నోళ్ళు డబ్బులకి ఇది చేస్తున్నారు. మేము చేసేది ఏమీ లేదు, అంతా పేదోళ్ళే ఉన్నారు జైళ్ళల్లో. కోర్టు దీని అవినీతి, అక్రమాలు, హత్యలు అన్ని చేసిన వాళ్ళు దేశాలన్నీ తిరిగి వస్తున్నారు. కానీ వీళ్ళు పేదోళ్ళు చట్ట ప్రకారం పోరాడుతున్నారు. పోడు భూములు, పంచరాయి భూములు, భూదాన భూములు అన్నీ పేదలకు పంచాల్సినవి వీళ్ళు పోరాడి సాధించుకుంటున్నారు అని ఆ రకంగా జడ్జీలు కూడా చెప్తున్నారు. కానీ జడ్జీలు ఎవరు? వాళ్ళ కొడుకు లేక పేదోళ్ళ కొడుకులు జడ్జీలు అయినా కానీ అమ్మటే వాడిని అక్కడ ఉంచరు, తీసుకుపోయి ఎక్కడనో వేస్తారు. ఇది నేను చెప్పటం కాదు, కృష్ణయ్య గారే చెప్పాడు మీటింగులకు వచ్చి. ఆ రకంగా జడ్జీలు కూడా ఏం చేయలేరు. మా చైనా భారత మిత్ర మండలి ద్వారా నాకు 12 మంది మొత్తం 2 రాష్ట్రాలలో అందరికీ పాస్పోర్ట్ వచ్చింది. ఎస్పీ కాడికి పోయి అడిగితే నీకెట్టిస్తారయ్యా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా 100 కేసులు ఉన్నాయి నీ మీద, పెద్దగా పోరాటం చేస్తున్నావు, నీకు ఇచ్చే సమస్య లేదంటే అప్పుడు హైకోర్టు జడ్జి ఇచ్చిండు, మద్రాసులో జడ్జి ఇచ్చిండు. నేనెత్తనని నాకు ఎల్లందులో
ఇచ్చాడు. ఏనా అవినీతి లేదు, అక్రమాలు లేవు, పేద ప్రజలకి భూమి భుక్తి కొరకు వాళ్ళకి అండగా ఉంటే కావాలని పోలీసులు ఆయన మీద కేసు పెట్టారే తప్ప ఆయన అవినీతి లేదు, నేను ఇస్తున్నానని నాకు ఇస్తే మళ్ళీ కూడా సికింద్రాబాదు మళ్ళా ఇంకో కేసు పంపారు. ఇది మళ్ళా నేను ఖమ్మము సత్తుపల్లి అన్ని చోట్లకి లాయర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు కావాలని పెట్టారు కానీ నీ మీద కేసు లేదు అని అన్నారు. అక్కడ నాకు ఆ రకంగా చెప్పండి.